కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కేర్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ప్రజా ఆరోగ్య సంరక్షణ అనేది ముఖ్యంగా ఎవరి సంరక్షణగా పరిగణించబడుతుంది? పేదవారి సంరక్షణ, జబ్బు గలవారి సంరక్షణ, తల్లి మరియు బిడ్డ సంరక్షణ, పూర్తి ప్రజల సంరక్షణ. కరెక్ట్ ఆన్సర్ పూర్తి ప్రజల సంరక్షణ, టోటల్ కమ్యూనిటీ కేర్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉంటుంది. ఇందులో పేదవారు, రోగులు, తల్లి మరియు పిల్లలు మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి సంరక్షణ అందించడంపై దృష్టి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజ్ ఈజ్ స్ప్రెడ్ త్రూ ఇన్సెక్ట్ బైట్? ఈ క్రింది వాటిలో కీటకాల వలన వ్యాపించు వ్యాధి ఏది? మీజల్స్, మలేరియా, కలరా, కోరింత దగ్గు. కరెక్ట్ ఆన్సర్ మలేరియా. ఇవ్వబడిన ఆప్షన్స్లో కీటకాల వలన వ్యాపించు వ్యాధి మలేరియా. మలేరియా అనేది ఎనాఫిలస్ దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధి. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో ఏ వయసులోపు శిశువుల మరణాలను లెక్కిస్తారు? ఐఎంఆర్ ఇన్క్లూడ్స్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 1 month, 15 months, 12 months, 6 months. కరెక్ట్ ఆన్సర్ 12 months. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్లో 12 నెలల లోపు వయసు గల శిశువుల మరణాలను లెక్కిస్తారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఒక ప్రాంతం లేదా దేశం యొక్క ఆరోగ్య స్థితి అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రతి 1000 ప్రసవాలలో 1 సంవత్సరం లోపు వయసు గల శిశువులు ఎంతమంది మరణించారు అనే సంఖ్యను చూపిస్తుంది. ఇది ముఖ్యంగా పేదరికం, తల్లి శిశు ఆరోగ్య సేవల స్థాయి, శుభ్రత, పర్యావరణం మరియు పోషణ స్థాయిని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటే ఆరోగ్య సేవలను మెరుగుపరచడం అవసరమని తెలుస్తుంది. తగిన చర్యలు తీసుకుంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించి శిశువుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్య నిర్వచనంలో భాగం కానిది ఏది? The definition of health by World Health Organization include all following components except శారీరక, మానసిక, పునరుత్పాదక, సాంఘిక. కరెక్ట్ ఆన్సర్ పునరుత్పాదక. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఆరోగ్య నిర్వచనంలో రిప్రొడక్టివ్ హెల్త్ అసలు వేరుగా ప్రస్తావించలేదు, అది అందులో భాగం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ ప్రకారం ఆరోగ్యం అనేది కేవలం రోగం లేకపోవడం లేదా బలహీనత లేకపోవడం మాత్రమే కాదు. ఇది శారీరక, మానసిక మరియు సామాజిక సంక్షేమం అన్నీ కలిసిన స్థితి అని పేర్కొంది. శారీరక ఆరోగ్యం శరీరం ఆరోగ్యంగా ఉండటం, వ్యాధులు లేకపోవడం. మానసిక ఆరోగ్యం మనసు ప్రశాంతంగా ఉండడం, ఒత్తిడి లేకపోవడం. సామాజిక సంక్షేమం సమాజంలో మంచిగా మెలగడం, సంబంధాలు మెరుగ్గా ఉండడం. క్రింది వాటిలో డిఎన్ఏ వైరస్ ఏది? హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ డి, హెపటైటిస్ సి. కరెక్ట్ ఆన్సర్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి వైరస్ అనేది ఒక డిఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్ అయినందుకు హెపటైటిస్ బి వైరస్ క్రానిక్ ఇన్ఫెక్షన్ కలిగించగలదు, అంటే దీర్ఘకాలంగా లివర్ డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఉదాహరణకి సిరోసిస్, లివర్ క్యాన్సర్. రుబెల్లా అను వ్యాధి యొక్క మరో పేరు? రుబెల్లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీజిల్స్, జర్మన్ మీజిల్స్, టెటనస్, వూపింగ్ కఫ్ అంటే కోరింత దగ్గు. కరెక్ట్ ఆన్సర్ జర్మన్ మీజిల్స్. రుబెల్లాను జర్మన్ మీజిల్స్ అని కూడా అంటారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. దీనివల్ల శరీరంపై చిన్న చిన్న గులాబీ రంగు మచ్చలు వస్తాయి. ఇది సాధారణంగా తేలికగా నయమవుతుంది, కానీ గర్భిణీ స్త్రీలకు సోకితే మాత్రం ఇది ప్రమాదకరం.
ఎందుకంటే ఇది పిండంపై ప్రభావం చూపిస్తుంది. మీజిల్స్, రుబెల్లా ఒకే రోగం కాదు. మీజిల్స్కి ఇంకో పేరు రుబియోలా. ఇది వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఎక్కువగా పిల్లలకి సోకుతుంది. జ్వరం, దగ్గు, చర్మంపై పెద్ద మచ్చలు ఉంటాయి. ఇది రుబెల్లా కంటే తీవ్రమైనది. త్వరగా ట్రీట్ చేయకపోతే సమస్యలు ఎక్కువ కావచ్చు. టెటనస్. టెటనస్కి ఇంకో పేరు లాక్ జా. టెటనస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గాయమైనప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి టెటనస్ కలిగిస్తుంది. ఇది ముఖ్యంగా నరాలపై ప్రభావం చూపిస్తుంది. నోరు మూసుకొనిపోయేలా, బిగుసుకొనిపోయేలా చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందడానికి టెటనస్ ఇంజెక్షన్ తప్పనిసరి. వూపింగ్ కఫ్, కోరింత దగ్గు. వూపింగ్ కఫ్ను పెర్టుసిస్ అని కూడా అంటారు. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల తీవ్రమైన దగ్గు వస్తుంది. దగ్గే సమయంలో శబ్దం ఇలా భీకరగా వస్తుంది. ఇది పిల్లలకి చాలా ప్రమాదకరం కావచ్చు. అందుకే టీకాలు వేయడం చాలా ముఖ్యం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరస్ కాజెస్ కోవిడ్-19 డిజీజ్? ఈ క్రింది వాటిలో ఏ వైరస్ ద్వారా కోవిడ్-19 వ్యాధి సంక్రమిస్తుంది? సార్స్ వైరస్, ఎడినో వైరస్, హెచ్పివి వైరస్, నిఫా వైరస్. కరెక్ట్ ఆన్సర్ సార్స్ వైరస్. కోవిడ్-19 అనే వ్యాధి SARS-CoV-2 అనే వైరస్ వల్ల వస్తుంది. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనాను కలిగించే సార్స్ వైరస్ను సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 లేదా SARS-CoV-2 అని కూడా పిలుస్తారు. ఇది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. 2019లో చైనాలో మొదలై ప్రపంచమంతటా వ్యాపించింది. దీనివల్ల జ్వరం, దగ్గు మరియు శ్వాస సమస్యలు వస్తాయి. కరోనా విస్తరించడాన్ని అరికట్టేందుకు మాస్కులు, భౌతిక దూరం మరియు టీకాలు ఉపయోగపడతాయి. క్రింది సంక్రమిత వ్యాధులలో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై పరీక్ష పాజిటివ్ ఫలితము ఏ వ్యాధిలో కనబడును? ఇన్ విచ్ కమ్యూనికబుల్ డిజీజ్ ద యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై టెస్ట్ ఈస్ పాజిటివ్? డిప్టీరియా అండ్ టెటనస్, పోలియోమైలైటిస్ అండ్ టెటనస్, ట్యూబర్కులోసిస్ అండ్ లెప్రసీ, టెటనస్ అండ్ లెప్రసీ. కరెక్ట్ ఆన్సర్ ట్యూబర్కులోసిస్ అండ్ లెప్రసీ. క్షయ మరియు కుష్టు రోగాలలో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై పాజిటివ్గా వస్తుంది. ఈ రెండు రోగాలను మైకోబాక్టీరియం జాతికి చెందిన బ్యాక్టీరియా కలిగిస్తాయి. మైకోబాక్టీరియం ట్యూబెర్కులోసిస్ క్షయాన్ని కలిగిస్తుంది. అలాగే కుష్టు రోగానికి కారణం మైకోబాక్టీరియం లెప్రే. ఈ బ్యాక్టీరియాల కణత్వజంలో మైకోలిక్ ఆమ్లం ఉంటుంది. దీని వలన యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ పద్ధతిలో ఇవి నీలం రంగులో కనిపిస్తాయి. క్షయరోగంలో స్పుటం శాంపిల్ తీసుకుంటారు. అదే కుష్ఠరోగంలో చర్మం లేదా నరాల నమూనా తీసుకుంటారు. ఈ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై టెస్ట్ ద్వారా ఈ రోగాలను త్వరగా గుర్తించడం వల్ల ఈ రోగాల వ్యాప్తిని ఆపడం, ప్రారంభ చికిత్స త్వరగా మొదలుపెట్టడం తేలికవుతుంది. 1 గ్రాము క్రొవ్వు పదార్థంలో ఎన్ని కేలరీలు ఉంటాయి? హౌ మెనీ కెలోరీస్ ఆర్ దేర్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్? 5 కేలరీలు, 7 కేలరీలు, 4 కేలరీలు, 9 కేలరీలు. కరెక్ట్ ఆన్సర్ 9 కేలరీలు. 1 గ్రాము కొవ్వు పదార్థములో 9 కేలరీలు ఉంటాయి. కేలరీలు శరీరానికి శక్తినిచ్చే ప్రమాణం. స్కర్వీ ఏ వైటమిన్ లోపం వలన సంక్రమిస్తుంది? స్కర్వీ అక్కర్స్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ విటమిన్ సి.
స్కర్వీ రోగానికి కారణం వైటమిన్ సి లోపం. వైటమిన్ సి శరీరంలో కొలాజన్ తయారీకి అవసరం. ఈ విటమిన్ లోపం వలన చర్మం, ఎముకలు, రక్తనాళాల సమస్యలు కలుగుతాయి. స్కర్వీ లక్షణాలలో చిగుళ్ళ నుండి రక్తం కారడం, బలహీనత, కీళ్ల నొప్పులు ఉంటాయి. క్యారెట్లు, టమాటాలు, నిమ్మ, ఆరెంజ్ లాంటి పుల్లని పండ్లు వైటమిన్ సి యొక్క ప్రధాన మూలాలు. ఆహారంలో ఈ పదార్థాలు తగినంతగా తీసుకోకపోతే స్కర్వీ రిస్క్ పెరుగుతుంది. ప్రతిరోజు కొద్దిపాటి వైటమిన్ సి తీసుకోవడం ఈ రోగాన్ని సులభంగా నివారించగలదు. ఈ క్రింది వానిలో ఏ క్రిమి ద్వారా టైఫాయిడ్ జ్వరం సంక్రమిస్తుంది? వాట్ ఈస్ ద కాజిటివ్ ఆర్గానిజం ఫర్ టైఫాయిడ్ ఫీవర్? సాల్మొనెల్లా, స్టెఫైలోకోకస్, క్లాస్ట్రీడియం, ఈకోలై. కరెక్ట్ ఆన్సర్ సాల్మొనెల్లా. టైఫాయిడ్ జ్వరానికి కారణమైన సూక్ష్మజీవి సాల్మొనెల్లా టైఫీ. ఈ బ్యాక్టీరియా కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది చిన్న పేగులలో సోకి రక్తంలోకి వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు: అధిక జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, బలహీనత. టైఫాయిడ్ని నిర్ధారించడానికి రక్తం లేదా మలం పరీక్షలు చేస్తారు. టైఫాయిడ్ తగ్గడానికి యాంటీబయోటిక్స్ ఇస్తారు. నివారణకు శుభ్రమైన నీరు, ఆహార భద్రత, టీకాలు ముఖ్యం. టైఫాయిడ్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అందుకే స్వచ్ఛత మరియు జాగ్రత్తలు అత్యంత అవసరం. హాలిటోసిస్ అనగానేమి? వాట్ ఈస్ హాలిటోసిస్? నోటిలో దుర్వాసన, పుచ్చుపళ్ళు, చిగురుల వాపు, పళ్ళల్లో అంటు. కరెక్ట్ ఆన్సర్ నోటిలో దుర్వాసన, బ్యాడ్ స్మెల్ ఇన్ మౌత్. నోటిలో దుర్వాసనను హాలిటోసిస్ అని పిలుస్తారు. హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసన. ఇది ప్రధానంగా నోటి శుభ్రత లేకపోవడం వల్ల, దంతకుళ్ళు, వెల్లుల్లి లాంటి ఆహార పదార్థాలు తినడం లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కలుగుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, నియమితంగా దంత వైద్యుని సలహా తీసుకోవడం మరియు నీరు తగినంత తాగడం వంటి జాగ్రత్తలు దీన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ క్రింది వాటిలో ఆరోగ్యం యొక్క కొత్త నిర్వచనము ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద న్యూ మీనింగ్ ఆఫ్ హెల్త్? ఆరోగ్యము ప్రాథమిక హక్కు మరియు జీవన నాణ్యతకు కేంద్రీకృతమైనది. శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండు స్థితి. ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండు స్థితి. నొప్పి నుండి స్వేచ్ఛ కలిగి ఉండు స్థితి. కరెక్ట్ ఆన్సర్ ఆరోగ్యము ప్రాథమిక హక్కు మరియు జీవన నాణ్యతకు కేంద్రీకృతమైనది. హెల్త్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండ్ ఫోకసెస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆధునిక కాలంలో ఆరోగ్యానికి కొత్త అర్థం. ఆరోగ్యం ఒక మౌలిక హక్కు మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఇది శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా జీవన నాణ్యతను మెరుగుపరిచే విధంగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆరోగ్యాన్ని కేవలం వ్యాధుల లేమిగా కాకుండా సంపూర్ణ శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సుగా నిర్వచించింది. ఆరోగ్య హక్కు అందరికీ సమానంగా ఉండాలి అనే దృష్టితో ఈ అర్థాన్ని విస్తరించారు. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి కలుషిత నీరు వలన వ్యాపిస్తుంది? విచ్ డిజీజ్ ఈజ్ కాస్డ్ బై డ్రింకింగ్ కంటామినేటెడ్ వాటర్? నిమోనియా, కలరా, స్మాల్ పాక్స్, హైపర్ టెన్షన్. కరెక్ట్ ఆన్సర్ కలరా. కలరా అనేది మలినమైన నీటిని తాగడం వల్ల కలిగే తీవ్రమైన అతిసార వ్యాధి. ఇది విబ్రియో కలరే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలలో తీవ్రమైన అతిసారం, వాంతులు మరియు డీహైడ్రేషన్ ఉంటాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి మలినమైన నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులలో టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, డయేరియా కూడా ఉన్నాయి.
ద వేస్ట్ వాటర్ రిలీజ్డ్ బై హౌస్ ఈస్ కాల్డ్. ఇంటి నుండి వెలువడే వ్యర్థమైన నీటిని ఏమంటారు? బురద, మురుగునీరు, చెత్త, ప్రసరించే నీరు. కరెక్ట్ ఆన్సర్ మురుగునీరు. ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాన్ని మురుగునీరు, సూయేజ్ అంటారు. ఇది సాధారణంగా స్నానాలు, వంటలు, టాయిలెట్లు మరియు ఇతర గృహ వినియోగాల నుండి వచ్చే నీటిని కలిగి ఉంటుంది. ఈ నీరు కలుషితమైనదిగా పరిగణించబడుతుంది మరియు శుద్ధి చేయకుండా పర్యావరణంలోకి విడుదలైతే ఆరోగ్య సమస్యలు, నేల మరియు నీటి కాలుష్యం వంటి ప్రమాదాలు ఏర్పడతాయి. దీన్ని సరిగ్గా నిర్వహించడానికి మురుగు శుద్ధి ప్లాంట్లు, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉపయోగిస్తారు. ఈ క్రింది వాటిలో ఏ మిషన్ గాంధీజీ కళ్లద్దాల స్లోగన్ ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్? గాంధీజీ కళ్లద్దాలు ఉండి ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్ అనే స్లోగన్ ఉండే లోగో ఏ మిషన్కి సంబంధించింది అని అడుగుతున్నారు. మిషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ గాంధీజీస్ స్పెక్టకల్స్ లోగో అండ్ ద స్లోగన్ ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్ ఈస్ స్వచ్ఛ భారత్ మిషన్, నిర్మలత అభియాన్, పూర్తి పరిశుభ్రత నినాదం, సశక్త భారత్ మిషన్. కరెక్ట్ ఆన్సర్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది భారతదేశాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో 2014లో ప్రారంభించిన ఒక మహత్తరమైన ఉద్యమం. ఈ మిషన్లో భాగంగా గాంధీజీ యొక్క అద్దాలను లోగోగా ఉపయోగించారు. ఇది గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశాన్ని సూచిస్తుంది. ఈ మిషన్ యొక్క నినాదం ఒక్క అడుగు స్వచ్ఛత వైపు, ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్. దీని అర్థం ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేస్తే మన సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచగలం అనే సందేశాన్ని అందించడమే. ఈ కార్యక్రమం కింద బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, శుభ్రతపై అవగాహన పెంపొందించడం, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి తేవడం లాంటి ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ మిషన్ విజయవంతమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. సరళమైన మాటల్లో చెప్పాలంటే గాంధీజీ కల నిజం చేసేందుకు మనమందరం ఒక్క అడుగు ముందుకు వేయాలి. అది ఇంట్లోనా, పనిలోనా, రోడ్డుపైన, ఏదైనా కావచ్చు. కానీ స్వచ్ఛత మన బాధ్యతగా భావించాలి. మానవ మెదడులో ఏ భాగంలో మేధాశక్తి కేంద్రం ఉంటుంది? ఇన్ హ్యూమన్ బాడీ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ మెంట్ ఫర్ ఇంటెలిజెన్స్? సెరిబెల్లం, సెరిబ్రమ్, మెడుల్లా, వల్కలం. కరెక్ట్ ఆన్సర్ సెరిబ్రమ్. మనిషి మెదడులో బుద్ధికి ప్రధానంగా బాధ్యత వహించే భాగం సెరిబ్రమ్. ఇది ఆలోచన, జ్ఞాపకం, నైపుణ్యం మరియు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకంగా ఫ్రాంటల్ లోబ్ మనలో తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కారం మరియు సృజనాత్మకతను నియంత్రిస్తుంది. సెరిబ్రమ్ లేకుండా మనం గణనీయమైన మేధస్సు లేదా అవగాహనను కలిగి ఉండలేము. వాట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ సిజోఫ్రేనియా డిజీజ్? సిజోఫ్రేనియా వ్యాధిలో గల ముఖ్య లక్షణం ఏమిటి? భ్రాంతులు మరియు భ్రమలు, తికమకతనము, ఆందోళన, నిరాశ, నిస్పృహలు. కరెక్ట్ ఆన్సర్ భ్రాంతులు మరియు భ్రమలు, హాలూజినేషన్స్ అండ్ డెల్యూజన్స్. సిజోఫ్రేనియాలో ప్రధాన లక్షణం హాలూజినేషన్లు మరియు మాయా భ్రాంతులు, అంటే హాలూజినేషన్స్ అండ్ డెల్యూజన్స్. కనుక సరైన సమాధానం ఆప్షన్ ఏ. హాలూజినేషన్ అంటే వాస్తవంలో లేని వస్తువులు లేదా ధ్వనులు కనిపించడం లేదా వినిపించడం. మాయాభ్రాంతులు అంటే అసత్య విశ్వాసాలను కలిగి ఉండడం. ఉదాహరణకు ఎవరో తనను అనుసరిస్తున్నారు, ఫాలో చేస్తున్నారు అని భావించడం. ఇవి సిజోఫ్రేనియా ముఖ్యమైన లక్షణాలు. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ మానియా ఈస్? మానియాను మానసిక వ్యాధి చికిత్సకు ఏ మందు ఇస్తారు? బెంజోడియాజెపైన్స్, హాలోపెరిడాల్, మార్ఫిన్, లిథియం. కరెక్ట్ ఆన్సర్ లిథియం.
మానియా చికిత్సలో ఫస్ట్ ప్రిఫరెన్స్గా యూజ్ చేసే మెడిసిన్ లిథియం. కనుక సరైన సమాధానం ఆప్షన్ డి. లిథియం భావోద్వేగాలను స్థిరపరచడం ద్వారా మానియా తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బైపోలార్ డిజార్డర్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అవసరమైన సందర్భాల్లో ఇతర యాంటీసైకోటిక్స్ లేదా శాంతివర్ధక మందులను కూడా ఉపయోగిస్తారు. వాట్ ఈజ్ స్టెరిలైజేషన్? స్టెరిలైజేషన్ అనగానేమి? సూక్ష్మక్రిములను నాశనం చేయుట, సూక్ష్మక్రిములు పెరగకుండా చేయుట, కేవలం సూక్ష్మక్రిముల బీజాలను నాశనం చేయుట, సూక్ష్మక్రిములను బీజాలతో సహా నాశనం చేయుట. కరెక్ట్ ఆన్సర్ సూక్ష్మక్రిములను బీజాలతో సహా నాశనం చేయుట. టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ స్పోర్స్. స్టెరిలైజేషన్ అంటే సూక్ష్మజీవులను మరియు వాటి స్పోర్లను పూర్తిగా నాశనం చేయడం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. ఇది రోగకారక బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ మరియు స్పోర్లను పూర్తిగా తొలగించడం ద్వారా పూర్తిస్థాయి శుభ్రతను అందిస్తాయి. స్టెరిలైజేషన్ కోసం వేడి, రసాయన పదార్థాలు లేదా రేడియేషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ఇది శస్త్రచికిత్స పరికరాలు, ఔషధ ఉత్పత్తులు మరియు ల్యాబ్ పరికరాల నిర్ధారిత శుభ్రత కోసం ముఖ్యమైన ప్రక్రియ. బీసీజీ వ్యాక్సినేషన్ ఈస్ గివెన్ అగెయిన్స్ట్ విచ్ డిజీజ్? బీసీజీ టీకాను ఏ వ్యాధిని నివారించడానికి ఇస్తారు? పోలియో, క్షయ, లెప్రసీ, కలరా. కరెక్ట్ ఆన్సర్ క్షయ, ట్యూబెర్కులోసిస్. బీసీజీ వ్యాక్సిన్ ప్రధానంగా ట్యూబెర్కులోసిస్ వ్యాధికి వ్యతిరేకంగా ఇవ్వబడుతుంది. ఇది శిశువులకు ట్యూబెర్కులోసిస్ సోకకుండా నివారించేందుకు పుట్టిన తరువాత ఇవ్వబడుతుంది. ముఖ్యంగా దీనివల్ల టీబీ, మెనింజైటిస్ మరియు మిలియరీ ట్యూబెర్కులోసిస్ అనే తీవ్రమైన రూపాలను ఎదుర్కోవడం సులభం అవుతుంది. కొన్ని దేశాల్లో ఇది కుష్టు కోసం కూడా పరిరక్షణ ఇస్తుందని భావిస్తారు. మీజల్స్ టీకా సీసా తెరిచిన తరువాత ఎంతసేపట్లో దానిని ఉపయోగించాలి? వన్స్ ఓపెన్డ్, మీజల్స్ వ్యాక్సిన్ వైల్ షుడ్ బి యూజ్డ్ వితిన్ 2 నుంచి 4 గంటల లోపు, 6 నుంచి 8 గంటల లోపు, 4 నుంచి 6 గంటల లోపు, 8 నుంచి 10 గంటల లోపు. కరెక్ట్ ఆన్సర్ 4 నుంచి 6 గంటల లోపు. ఒక్కసారి తెరచిన మీజల్స్ వ్యాక్సిన్ వయల్ని 6 గంటల లోపు ఉపయోగించాలి. ఈ సమయం తరువాత మిగిలిన వ్యాక్సిన్ని ఉపయోగించకూడదు, డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే ఇది స్టెరిలిటీ మరియు ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం చెప్పబడింది. వ్యాక్సిన్ యొక్క సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ఉపయోగం కోసం ఈ నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం. Antiretroviral therapy ART is used for the treatment of which of the following disease? ART చికిత్సను ఏ జబ్బుకు వాడతారు? మలేరియా, హెచ్ఐవి ఎయిడ్స్, డెంగ్యూ, ట్యూబెర్కులోసిస్. కరెక్ట్ ఆన్సర్ హెచ్ఐవి ఎయిడ్స్. యాంటీరిట్రోవైరల్ థెరపీ అనేది హెచ్ఐవి సంక్రమణను నిర్వహించడానికి ఉపయోగించే చికిత్స. ఇది వైరస్ సంఖ్యను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంటే వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీరిట్రోవైరల్ థెరపీ వల్ల హెచ్ఐవి సంక్రమిత వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు మరియు ఇతరులకు వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. ఇది హెచ్ఐవిని పూర్తిగా నయం చేయదు, కానీ దాన్ని నియంత్రణలో ఉంచుతుంది. హౌ డస్ ఇబోలా వైరస్ స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్? ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఎలా వ్యాపిస్తుంది? వ్యక్తి రక్తము మరియు ఇతర స్రావాల వలన, వ్యాధి సోకిన గాలి పీల్చడం వలన, కలుషిత నీటి ద్వారా, కీటకముల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి రక్తము మరియు ఇతర స్రావాల వలన. స్ప్రెడ్స్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్లడ్ అండ్ బాడీలీ ఫ్లూయిడ్స్.
ఇబోలా వైరస్ ప్రత్యేక సంపర్కం ద్వారా అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మానవుని నుండి మానవుడికి వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా ఒకరి రక్తం, వాంతులు, లాలాజలం, మూత్రం, మలం, చెమట లేదా వీర్యం వంటి శరీర ద్రవాలతో సంపర్కం జరిగినప్పుడు వచ్చే ప్రమాదం. ఇది గాయాలు, కళ్ళు, నోరు లేదా చర్మంపై ఉన్న కట్ల ద్వారా అంటే ఘాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. అయితే ఇన్ఫెక్టెడ్ వ్యక్తి యొక్క వస్తువులు, ఉదాహరణకి సూదులు, బట్టల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తులతో సంపర్కం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. రైస్ వాటర్ స్టూల్ ఈజ్ సీన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజ్? అన్నపు గంజి లాంటి విరోచన లక్షణం ఈ క్రింది వానిలో ఏ వ్యాధిలో కనబడును? టైఫాయిడ్, కలరా, పోలియో, మీజిల్స్. కరెక్ట్ ఆన్సర్ కలరా. రైస్ వాటర్ స్టూల్, బియ్యం గంజి లాంటి మలం అనేది కలరా వ్యాధికి ప్రత్యేకమైన లక్షణం. ఇది విబ్రియో కలరే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అతిసారం. ఈ మలం చాలా పలుచగా తెల్లటి రంగులో ఉంటుంది మరియు ఇది శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు వేగంగా కోల్పోయేలా చేస్తుంది. ఇది ప్రాణాంతకమైన డీహైడ్రేషన్కు దారితీయవచ్చు కాబట్టి వెంటనే వైద్య చికిత్స అవసరం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సన్షైన్ విటమిన్? సూర్యకాంతి విటమిన్ అని ఏ విటమిన్కి పేరు? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అంటారు. ఇది మన శరీరం చర్మం ద్వారా సూర్యరశ్మిలోని యూవీబీ కిరణాలకి గురైనప్పుడు తయారీ చేయబడుతుంది. విటమిన్ డి ఎముకల ఆరోగ్యం, కాల్షియం శరీరంలోకి అబ్జార్బ్ అవ్వడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి లేకపోతే లేదా తగినంత వైటమిన్ డి లేకపోతే ఎముకల సమస్యలు, ఉదాహరణకి రికెట్స్, ఆస్టియోపరోసిస్ ఏర్పడే ప్రమాదం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫికేషన్ ఇన్ ద బాడీ? ఈ క్రింది వాటిలో ఏ అవయవం శరీరంలోని విష పదార్థాలను శుద్ధిపరుస్తుంది? ప్రేగులు, కాలేయం, గుండె, మెదడు. కరెక్ట్ ఆన్సర్ కాలేయం, లివర్. శరీరంలో విష పదార్థాలను తొలగించే ప్రధాన అవయవం లివర్. కాలేయం విష పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని శరీరం నుండి తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని హానికరమైన పదార్థాలను శుద్ధి చేసి వాటిని మూత్రం లేదా పిత్తం ద్వారా బయటకు పంపిస్తుంది. కాలేయం శరీరం యొక్క ప్రధాన డీటాక్సిఫికేషన్ అవయవం. ద ప్రైమరీ హెల్త్ సెంటర్ కవర్స్ పాపులేషన్ ఆఫ్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎంత జనాభాకు సేవలు అందిస్తుంది? 30,000, 50,000, 70,000, 80,000. కరెక్ట్ ఆన్సర్ 30,000. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి సాధారణంగా 30,000 జనాభాను సేవ చేయడానికి రూపొందించబడింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా ఆరోగ్య సేవలు అందించడానికి ఈ పరిధి నిర్ణయించబడింది. మిగతా ఆప్షన్స్ 50,000, 70,000, 80,000 చాలా ఎక్కువ జనాభాను సూచిస్తాయి. ఇది పిహెచ్సి యొక్క సామర్థ్యాన్ని మించిపోతుంది. ఈ ప్రమాణాలు దేశం మరియు ప్రాంతాల ఆధారంగా కొద్దిగా మారవచ్చు, కానీ సాధారణంగా 30,000 సరైన సమాధానం. ప్రైమరీ హెల్త్ సెంటర్ యాక్ట్స్ యాజ్ రిఫరల్ సెంటర్ ఫర్ హౌ మెనీ సబ్ సెంటర్స్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్ని సబ్ సెంటర్లకు రిఫరల్ కేంద్రముగా పనిచేయును? 2, 4, 3, 6. కరెక్ట్ ఆన్సర్ 6. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ సాధారణంగా 6 సబ్ సెంటర్లకు రిఫరల్ కేంద్రంగా పనిచేస్తుంది. పిహెచ్సి అనేది గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మరియు సబ్ సెంటర్ల నుండి రిఫరల్స్ని నిర్వహిస్తుంది. ఇది ప్రాథమిక ఆరోగ్య సేవల నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండర్ విచ్ ప్రోగ్రామ్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రోగ్రాం కింద ఏర్పరచబడినది? బేసిక్ మినిమం సర్వీసెస్ ప్రోగ్రామ్, 5 ఇయర్ ప్లాన్స్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, నేషనల్ హెల్త్ పాలసీ. కరెక్ట్ ఆన్సర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలచే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద స్థాపించబడ్డాయి. ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి మరియు వివిధ జాతీయ ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడ్డాయి. పిహెచ్సిలు ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ద డాగ్ బైట్ ఈస్? కుక్క కాటుకు అందించే ప్రథమ చికిత్స ఏది? కరిచిన ప్రాంతంలో కుట్లు వేయుట, కరిచిన ప్రాంతాన్ని ప్యాడదిమి పెట్టడం, బ్యాక్టీరియా నిరోధక లేపనం రాయుట, వాష్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ 15 మినిట్స్. కరెక్ట్ ఆన్సర్ వాష్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ 15 మినిట్స్. 15 నిమిషాల పాటు సబ్బుతో శుభ్రంగా కడగాలి. కుక్క కాటుకు తక్షణ ప్రథమ చికిత్సగా సబ్బు మరియు నీటితో కడగడం చాలా ముఖ్యం. ఇది వ్యాధి కారకాలను అంటే బ్యాక్టీరియా వైరస్లను తొలగించి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కుట్లు వేయడం అనేది వెంటనే చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకిన కణాలను బంధించి ఇన్ఫెక్షన్ మరింత పెరగడానికి దారితీయవచ్చు. యాంటీసెప్టిక్ లోషన్ వాడడం లేదా డ్రెస్సింగ్తో కవర్ చేయడం అనేది మొదటి దశ కాదు. 15 నిమిషాల పాటు సబ్బు మరియు నీటితో కడిగిన తరువాతే ఇతర చికిత్సలు చేయాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 5th జూన్, 5th జూలై, 5th ఆగస్ట్, 5th సెప్టెంబర్. కరెక్ట్ ఆన్సర్ 5th జూన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించబడుతుంది. దీనిని ఐక్యరాజ్య సమితి 1972లో ప్రారంభించింది. ఈ దినోత్సవం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ను ఎంచుకొని కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్వార్షియాకర్ ఇస్ ద డెఫిషియన్సీ ఆఫ్? క్వార్షియాకర్ అను వ్యాధి పిల్లలలో దీని లోపం వలన సంభవిస్తుంది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్స్, ప్రోటీన్లు. క్వార్షియాకర్ ప్రధానంగా ప్రోటీన్ లోపం వల్ల కలిగే పోషకలోప వ్యాధి. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. శరీరంలో ఉబకాయం లాంటి వాపు, ఎడిమా, కండరాల బలహీనత మరియు చర్మంపై మార్పులు దీనికి లక్షణాలు. ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇన్ చిల్డ్రన్ రికెట్స్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? పిల్లలలో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన సంభవించును? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ సి. కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి. పిల్లల్లో రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల కలిగే ఒక వ్యాధి. విటమిన్ డి శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పోషణకు సహాయపడుతుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరం. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మెత్తగా మరియు బలహీనంగా మారతాయి. ఇది రికెట్స్కి దారితీస్తుంది. ఈ లోపాన్ని నివారించడానికి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, విటమిన్ డి కలిగిన ఆహారాలు తినడం మరియు సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎట్ వాట్ ఏజ్ ద చైల్డ్ ఈస్ గివెన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్? పిల్లలకి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఎప్పటి నుండి ఇస్తారు? 3 months, 1 year, 6 months, 18 months. కరెక్ట్ ఆన్సర్ 6 months.
6 నెలల వయసు నుండి పిల్లలకు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రారంభించాలి. ఈ వయసు వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తరువాత పిల్లల పోషణ అవసరాలు పెరగటంతో మాతృపాలు మాత్రమే సరిపోవు. అందువల్ల కాంప్లిమెంటరీ ఫీడింగ్, ఉదాహరణకి ఫలాల మరియు కూరగాయల ప్యూరీలు, ధాన్యాలు ప్రారంభించాలి. ఈ ఆహారాలు పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన అదనపు పోషకాలను అందిస్తాయి. గ్రోత్ చార్ట్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పెరుగుదల సూచిక. పిల్లలలో మరియొక పేరు. పిల్లల పెరుగుదలను కొలవడానికి వాడే పెరుగుదల సూచికకి ఇంకో పేరు ఏంటి అని అడుగుతున్నారు. న్యూ బలార్డ్ స్కేల్, రోడ్ టు హెల్త్ చార్ట్, ఎబ్గార్ స్కోర్, జీసీఎస్ స్కోర్. కరెక్ట్ ఆన్సర్ రోడ్ టు హెల్త్ చార్ట్, ఆరోగ్యదారి సూచిక. పిల్లల పెరుగుదలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే గ్రోత్ చార్ట్ని రోడ్ టు హెల్త్ చార్ట్ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల ఆరోగ్యం, ఎత్తు, బరువు, శిరస్సు చుట్టుకొలత మరియు టీకాల వంటి ముఖ్యమైన సూచికలను రికార్డ్ చేస్తుంది. ఈ చార్ట్ పిల్లల సరైన అభివృద్ధి మరియు రోగనిరోధక శక్తి నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూనిసెఫ్ మద్దతుతో ఉపయోగించబడుతుంది. వాటర్ కంటెంట్ ఇన్ ద ఇన్ఫాంట్ ఈస్. సంవత్సరం లోపు శిశువులో నీటి శాతం ఎంత ఉంటుంది? 60 నుంచి 70%, 75 నుంచి 80%, 80 నుంచి 90%, 90% కంటే ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ 75 నుంచి 80%. శిశువుల శరీరంలో 75 నుంచి 80% నీటి పరిమాణం ఉంటుంది. ఇది పెద్దల కంటే చాలా ఎక్కువ. శిశువుల శరీరం ఎక్కువగా ఎక్స్ట్రాసెల్యులార్ ద్రవం మరియు అభివృద్ధి చెందుతున్న కణజాలాలతో నిండి ఉంటుంది. కాబట్టి వారి నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ శాతం వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఈ కారణం వల్ల శిశువులలో డీహైడ్రేషన్ కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ ఎట్ రూమ్ టెంపరేచర్ క్యాన్ బి స్టోర్డ్ ఫర్. తల్లిపాలు గది ఉష్ణోగ్రతలో ఎంత సమయం వరకు ఉంచవచ్చును? 4 గంటలు, 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 4 గంటలు. గది ఉష్ణోగ్రతలో తల్లిపాలను 4 గంటల వరకు నిల్వ చేయవచ్చు. ఈ సమయం తర్వాత బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని వాడకూడదు, డిస్పోజ్ చేయాలి. తల్లిపాలు ఎక్కువ సమయం నిల్వ చేయాలంటే రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్లో ఉంచడం మంచిది. ఉదాహరణకు రెఫ్రిజిరేటర్లో 4 డిగ్రీ సెల్సియస్ వద్ద 4 రోజులు లేదా ఫ్రీజర్లో -18 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఆఫ్టర్ ఓవ్యులేషన్ హ్యాస్ అకర్డ్, ద ఓవమ్ రిమైన్స్ వయబుల్ ఫర్. అండము విడుదల అయిన ఎన్ని గంటల వరకు అండము జీవము కలిగి ఉండును? 1 to 6 hours, 12 to 24 hours, 30 to 36 hours, 48 to 72 hours. కరెక్ట్ ఆన్సర్ 12 to 24 hours. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఓవం 12 నుంచి 24 గంటల వరకు జీవించగలదు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. ఈ సమయంలోనే ఇది వీర్యకణంతో కలిసి ఫలదీకరణం కావాల్సి ఉంటుంది. ఫలదీకరణం జరగకపోతే ఓవం క్షీణించి దేహం నుండి బయటకు పంపబడుతుంది. అయితే వీర్యకణాలు సగటున 3 నుంచి 5 రోజుల వరకు జీవించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగా సంభోగం జరిగిన గర్భధారణకు అవకాశం ఉంటుంది. హౌ మెనీ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అంబలికల్ కార్డ్? బొడ్డు త్రాటిలో ఎన్ని ధమనులు, సిరలు ఉండును? 1 artery and 1 vein, 2 veins and 1 artery, 2 veins and 2 arteries,
2 arteries and 1 vein. Correct answer 2 arteries and 1 vein. 2 ధమనులు మరియు ఒక్క సిర ఉండును. అంబులికల్ కార్డ్లో 3 రక్తనాళాలు ఉంటాయి. 2 అంబులికల్ ఆర్టరీలు మరియు ఒక అంబులికల్ వెయిన్. అంబులికల్ ఆర్టరీలు గర్భస్థ శిశువు నుండి ప్లాసెంటాకు కార్బన్ డయాక్సైడ్ మరియు వ్యర్థాలను తీసుకెళ్తాయి. అంబులికల్ వెయిన్ ద్వారా తల్లి నుంచి ఆక్సిజన్ మరియు పోషకాలు శిశువుకు చేరతాయి. ఈ వ్యవస్థ గర్భంలో శిశువు పెరుగుదలకు అత్యవసరమైన పోషకాలను అందిస్తుంది. విచ్ ఈజ్ ఏ పాసిబుల్ సిమ్టమ్ ఆఫ్ మిస్కరేజ్? గర్భస్రావము జరిగే ముందు కనిపించే సాధారణ లక్షణము: తలనొప్పి, యోని నుండి రక్తస్రావము, కాళ్ళు వాయడం, వాంతులు వచ్చినట్లు అనిపించడము. కరెక్ట్ ఆన్సర్ యోని నుండి రక్తస్రావము. గర్భస్రావం మిస్కరేజ్ యొక్క ముఖ్యమైన లక్షణం యోని మార్గం ద్వారా రక్తస్రావం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇది తేలికపాటి రక్తస్రావంగా మొదలై కొంతకాలానికి తీవ్రమయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ రక్తస్రావానికి కడుపు నొప్పి లేదా గర్భాశయంలో మెలికలు అనుభవం కావచ్చు. గర్భధారణలో ఏదైనా నియంత్రిత రక్తస్రావం కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అవసరం. రీజన్స్ ఫర్ ప్రిమెచ్యూర్ బర్త్. నెలలు నిండకుండా పుట్టు బిడ్డకు గల కారణాలు: మదర్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ డిజీజెస్, తల్లి దీర్ఘకాలిక రోగాలతో బాధపడటం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫీటల్ ప్రాబ్లమ్స్, శిశు కారణాలు, ఆల్ ఆఫ్ ద అబౌవ్ పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ పైవన్నీ. ప్రీమెచ్యూర్ బర్త్కు కారణాలు బహుముఖంగా ఉంటాయి. ఇందులో తల్లి దీర్ఘకాలిక రోగాలు, క్రానిక్ డిజీజెస్, ఉదాహరణకు మధుమేహం, అధిక రక్తపోటు, గర్భధారణ సంబంధించిన సమస్యలు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకు ప్రీ ఎక్లెంప్షియా, ప్లాసెంటా సమస్యలు, మరియు పిండానికి సంబంధించిన సమస్యలు, ఫీటల్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకు పిండం అభివృద్ధి సమస్యలు ఉండవచ్చు. ఈ కారణాలన్నీ ప్రీటర్మ్ బర్త్కు దారితీయవచ్చు. The babies born after 42 weeks of gestation is called. 42 వారాలు దాటిన తరువాత పుట్టే శిశువును ఏమంటారు? ప్రీమెచ్యూర్ బేబీ, పోస్ట్ మెచ్యూర్ బేబీ, డిలేడ్ బేబీ, స్టిల్ బర్త్. కరెక్ట్ ఆన్సర్ పోస్ట్ మెచ్యూర్ బేబీ. నెలలు దాటిపోయి పుట్టిన శిశువు. 42 వారాల తరువాత జన్మించే పిల్లలను పోస్ట్ టర్మ్ బేబీ అంటారు. సాధారణంగా గర్భధారణ కాలం 40 వారాలు, కానీ 42 వారాలకు మించిన గర్భధారణను పోస్ట్ టర్మ్గా పరిగణిస్తారు. ఇలాంటి పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యులు తరచుగా ఇండక్షన్ లేదా సిజేరియన్ డెలివరీని సూచిస్తారు. హౌ లాంగ్ కాపర్ టీ షుడ్ బి సేఫ్ ఇన్ యూటరస్? కాపర్ టీ లూపు ఎన్ని సంవత్సరాల వరకు గర్భాశయంలో క్షేమంగా ఉంచుకోవచ్చు? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, జీవితాంతము. కరెక్ట్ ఆన్సర్ 5 సంవత్సరాలు. కాపర్ టీ సాధారణంగా 5 సంవత్సరాల వరకు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక దీర్ఘకాలిక గర్భనిరోధక సాధనం, కానీ ఇది జీవితాంతం పనిచేయదు. 5 సంవత్సరాల తర్వాత దాన్ని మార్చడం లేదా తొలగించడం అవసరం. ఇది కాపర్ యొక్క ప్రభావం వల్ల స్పర్మ్స్ని పనిచేయకుండా చేస్తుంది మరియు ఫలదీకరణను నిరోధిస్తుంది. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంపీహెచ్ఏ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్. కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించుటలో ఆరోగ్య కార్యకర్త విధి: మోటివేషన్, సప్లై ఆఫ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, హెల్పింగ్ ద కపుల్స్, హెల్పింగ్ ఇన్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. కరెక్ట్ ఆన్సర్ ప్రోత్సహించుట, మోటివేషన్.
కుటుంబ నియంత్రణలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ యొక్క ప్రధాన బాధ్యత ప్రేరణ, మోటివేషన్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. వారు దంపతులకు కుటుంబ నియంత్రణ విధానాల గురించి అవగాహన కల్పించి సరైన మార్గాన్ని ఎంచుకునేలా ప్రేరేపిస్తారు. అలాగే వివిధ గర్భనిరోధక పద్ధతుల ప్రయోజనాలు మరియు ఉపయోగించే విధానాన్ని వివరిస్తారు. ప్రేరణ ద్వారా జనాభా నియంత్రణ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ హెల్త్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. నార్మల్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్, గర్భధారణ సమయం 9 మంత్స్ 15 డేస్, 9 మంత్స్ 7 డేస్, 9 మంత్స్ 20 డేస్, 10 మంత్స్. కరెక్ట్ ఆన్సర్ 9 మంత్స్ 7 డేస్. సాధారణంగా గర్భధారణ కాలం 40 వారాలు లేదా 9 నెలల 7 రోజులుగా పరిగణించబడుతుంది. నార్మల్ వెయిట్ గెయిన్ ఆఫ్ యాంటీనాటల్ మదర్ డ్యూరింగ్ ద యాంటీనాటల్ పీరియడ్. గర్భిణీ స్త్రీ గర్భకాలం నందు ఎంత బరువు పెరుగుతుంది? 8 to 12 kgs, 10 to 12 kgs, 13 to 15 kgs, 16 to 18 kgs. కరెక్ట్ ఆన్సర్ 10 to 12 kgs. గర్భధారణ సమయంలో సాధారణంగా ఒక స్త్రీ 10 నుంచి 12 కిలోగ్రాముల బరువు పెరుగుతుంది. ఈ బరువు పెరుగుదల పిండం, ప్లాసెంటా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, రక్తం మరియు శరీరంలోని కొవ్వు పదార్థాల పెరుగుదల వల్ల ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైనది. అంబ్లికల్ కార్డ్ విల్ బి అటాచ్డ్ టు విచ్ పార్ట్? బొడ్డు త్రాడు దేనికి అతుకబడి ఉంటుంది? యుటెరస్, ప్లాసెంటా, బ్లాడర్, ఫెలోపియన్ ట్యూబ్. కరెక్ట్ ఆన్సర్ ప్లాసెంటా. అంబ్లికల్ కార్డ్ పిండానికి మరియు ప్లాసెంటాకు అటాచ్ అయి ఉంటుంది. ఇది పిండానికి పోషకాలు, ఆక్సిజన్ మరియు రక్తాన్ని అందిస్తుంది మరియు వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. లుకోరియా మీన్స్, లుకోరియా అనగానేమి? వైట్ మ్యూకస్ డిశ్చార్జ్, రెడ్ మ్యూకస్ డిశ్చార్జ్, బ్లీడింగ్, అనీమియా. కరెక్ట్ ఆన్సర్ వైట్ మ్యూకస్ డిశ్చార్జ్, తెల్ల స్రావము. లుకోరియా అనేది స్త్రీలలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది యోని నుండి తెల్లటి లేదా పసుపు రంగు స్రావంగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్, హార్మోనల్ మార్పులు లేదా శరీరంలోని అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. ఇది తరచుగా బాధాకరం కాదు, కానీ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్లాసెంటా? క్రింద ఇవ్వబడిన వాటిలో మావి విధులకు సంబంధించినది ఏది? పోషణ సంబంధిత విధి, శ్వాస సంబంధిత విధి, విసర్జక విధి, అవయవాల తయారీ. కరెక్ట్ ఆన్సర్ అవయవాల తయారీ, ఆర్గాన్ ఫార్మేషన్. అవయవాల తయారీ అనేది ప్లాసెంటాకి సంబంధించిన ఫంక్షన్ కాదు. ప్లాసెంటా యొక్క ప్రధాన విధులు పోషక విధి, శ్వాసక్రియ విధి మరియు విసర్జక విధి. ఇది పిండానికి పోషకాలు మరియు ఆక్సిజన్ అందిస్తుంది మరియు వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. అయితే పిండం యొక్క అవయవాలు ఏర్పడటం అంటే ఆర్గాన్ ఫార్మేషన్ ప్లాసెంటా యొక్క పని కాదు. ఇది పిండం యొక్క జన్యు కోడ్ మరియు సెల్ డిఫరెన్సియేషన్ ద్వారా జరుగుతుంది. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ద మైనర్ డిజార్డర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ? ఈ క్రింది వాటిలో ఏది ప్రెగ్నెన్సీలో సంబంధించి సాధారణ అంశము కాదు? మార్నింగ్ సిక్నెస్, హార్ట్బర్న్, కాన్స్టిపేషన్, హైపరెమిసిస్ గ్రావిడేరియం. కరెక్ట్ ఆన్సర్ హైపరెమిసిస్ గ్రావిడేరియం. వాంతులు, వికారము చాలా ఎక్కువగా ఉండుట. హైపరెమిసిస్ గ్రావిడేరియం గర్భధారణలో ఒక తీవ్రమైన సమస్య. ఇది శరీరంలో నీరు మరియు పోషకాల కొరతకు దారితీస్తుంది.
ఇది డీహైడ్రేషన్, బరువు తగ్గడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి వైద్య సహాయం అవసరం. ఇన్ స్మోకింగ్ పర్సన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హైపర్టెన్షన్. పొగ త్రాగే వారిలో అధిక రక్తపోటుకు కారణము ఏది? నియాసిన్, నికోటిన్, యాంప్లిసిన్, లెనిన్. కరెక్ట్ ఆన్సర్ నికోటిన్. స్మోకింగ్ చేసే వ్యక్తుల్లో హైపర్ టెన్షన్కు ముఖ్య కారణం నికోటిన్. ఇది రక్తనాళాలను ముడుచుకుపోయేలా చేసి రక్తపోటును పెంచుతుంది మరియు హృదయం ఎక్కువ వేగంగా కొట్టుకోవడానికి కారణమవుతుంది. కాలక్రమేణా ఇది రక్తనాళాలు గట్టిపడేలా చేసి రక్తపోటు ఇంకా పెరిగేలా, తీవ్రతరం అయ్యేలా చేస్తుంది. ద బెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. సామాజిక ఆరోగ్య కేంద్రము యొక్క పడకల సంఖ్య ఎంత? 50, 100, 30, 150. కరెక్ట్ ఆన్సర్ 30. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బెడ్ స్ట్రెంగ్త్ సాధారణంగా 30 పడకలు ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్థాయిగా పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి కొంతవరకు పడకల సంఖ్య పెంచబడవచ్చు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు చిన్న శస్త్రచికిత్సలు, ప్రసవ సేవలు మరియు ఇతర అత్యవసర వైద్య సేవలను అందిస్తాయి. ఆశా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ మచ్ పాపులేషన్? ఆశా కార్యకర్త ఎంత జనాభాకు కేటాయించబడుతుంది? 1000, 5000, 10,000, 15,000. కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి జవాబు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.